హాయ్, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరం అండి. ఇవాళ వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. చాలామంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో గేటెడ్ కమ్యూనిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. సో గేటెడ్ కమ్యూనిటీలో వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే దాని మీద ఇవాళ చర్చించుకుందాం. ఎందుకంటే మనకు పూర్వకాలం వెళ్ళిపోతే ఒక సింగిల్ ఫ్లోర్ సింప్లెక్స్ హౌస్ అని ఉండేది. అంటే ఒకటే ఒక ఫ్లోర్ పైన టెర్రస్ ఉండేది. అది రాను డూప్లెక్స్ అయింది. డూప్లెక్స్ ఇంటర్నల్ ఉండొచ్చు, బయట నుండి ఉండొచ్చు. తర్వాత ట్రిప్లెక్స్ అయింది. దాని తర్వాత 5 ఫ్లోర్స్ అయింది, 10 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్, ఈరోజు 100 ఫ్లోర్స్ వరకు కట్టే పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్. ఎఫ్ఎస్ఐ లేకపోతే ఎఫ్ఏఆర్. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అయితే ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు ముందు బాగానే ఉంటుంది. ఇప్పుడు కారు మనం కొనుక్కుంటాం, వాడుతుంటాం, ఒక 5-6 సంవత్సరాలు ఏంటంటే రిపేర్లు స్టార్ట్ అవుతాయి. ఆ రిపేర్ వచ్చి కారు రోడ్డు మీద లేకపోతే చాలా కష్టపడతాం. అది ఎందుకు చెబుతుంటే రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. మీకు మనం మళ్ళీ 30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన తాతలు ఎకరాల్లో కొనేవాళ్ళు, మన నాన్నలు గజాల్లో కొంటున్నారు, మనం అడుగుల్లో కొంటున్నాం, మన పిల్లలు ఇంచీల్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పటికీ పెరగంది ఏంటంటే భూమి, ఎప్పటికీ పెరిగేది పాపులేషన్, ఎప్పటికీ తిరిగి రాంది టైం. సో ఈ పేమెంట్ అంటే ఫారెన్ కంపెనీస్, ఎస్పెషలీ టెక్ ఇండస్ట్రీస్, టెక్నాలజీ వర్సెస్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏముందంటే ఈ టెక్ వాళ్ళందరూ కూడా భార్య 1 లక్ష, భర్త 1 లక్ష మినిమం సంపాదిస్తున్నారు ఒక ఇంజనీరింగ్ చేసుకున్న తర్వాత. ఆ వచ్చే డబ్బులు ఏం చేయాలంటే చాలామంది రెంట్లు కట్టుకుంటా ఇల్లు కొనుక్కొని ఈఎంఐలు కడుతున్నారు. సో 20 ఇయర్స్ తర్వాత ఇల్లు సొంతం అయిపోతుంది. అది అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ గత 1 ఇయర్గా జనవరి 2025లో ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాడు ఫర్ సెకండ్ టైం. తర్వాత ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ ఒక సంచలన ఇష్యూని క్రియేట్ అవుతుంది. అటు డాలర్ స్ట్రెంగ్త్ అవ్వడం కావచ్చు, ఇటు రూపీ వీక్ అవ్వడం కావచ్చు, లేఅఫ్స్ అవ్వచ్చు, బర్త్ టూరిజం అవ్వచ్చు, వీసా ప్రాసెస్ అవ్వచ్చు, లక్కీ డిప్ ప్రాసెస్ అవ్వచ్చు, తారీఫ్ అవ్వచ్చు, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, ఇన్ఫ్లేషన్, వార్స్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. సో గేటెడ్ కమ్యూనిటీలో జనరల్గా కొంతకాలం ఒక 3 ఇయర్స్ ప్రాజెక్ట్ అనుకుంటే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన ఒక 2-3 ఇయర్స్ బిల్డర్స్ మెయింటైన్ చేస్తారు. అదే దాన్ని మెయింటెనెన్స్ తీసుకుంటారు. కొంతమంది బిల్డర్స్ అయితే లైఫ్ టైం మెయింటెనెన్స్ తీసుకుంటారు. కానీ తర్వాత బిల్డర్ ఉండకపోతే ఎలాగా? సో బిల్డర్ ఏం చేస్తాడు, ఆయన ఉన్నంతగానో 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాటర్ తీసుకొని ఈ మిగతా కార్పొరేట్ ఫండ్ని కలెక్ట్ చేస్తారు. దాన్ని సొసైటీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు బిల్డర్ వెళ్ళిపోయినప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా అబ్జెక్షన్ ఏమవుతుందంటే కమిటీలు లేదా సొసైటీని మనం ఫామ్ చేయాలి. బిల్డర్ అయినా ఫామ్ చేయాలి, లేదా బిల్డర్ వెళ్ళిపోయాక అక్కడ ఉన్న రెసిడెంట్స్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఇది ఫామ్ అయినప్పుడు కొద్దిగా ఫేవరెటిజం కనిపిస్తుందని కొన్ని గేటెడ్గా ఉంటా ఊహాగానం నడుస్తుంది. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి నచ్చిన రూల్స్, వాళ్ళకి ఇష్టపడిన రూల్స్ ఇవి పెడుతున్నారు. అది కొంతమందికి అదే గేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా అపోజిషన్ రూలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇండిపెండెంట్, థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ కూడా వచ్చేసాయి. మీరు తమిళనాడు ఎలక్షన్ చూసుకుంటే డిఎంకే తప్ప ఏ పార్టీ ఫస్ట్ టైం విజయ్ దళపతి పెట్టి క్లీన్ స్వీప్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరితో ఫెడ్ అయిపోయారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది రెసిడెంట్స్ 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 ఫ్లాట్లో, ఈచ్ ఫ్లాట్కి ఈచ్ ఫ్యామిలీకి కనీసం 4-5 ఉంటారు. 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అంటే కొన్ని 5,000 మంది. సో 5,000 మంది ఒక దగ్గర ఉంటే చాలా పేషెన్స్ ఉండాలి మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి. నాయిస్ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, పార్టీలు ఉంటాయి, అమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. క్రికెట్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, డీజే ఉంటుంది, మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు, ల్యాండ్స్కేపింగ్ వాళ్ళు ఉంటారు, అట్లా సూపర్ మార్కెట్స్, సినిమా హాల్స్, మల్టిపుల్ ఇవన్నీ. అయితే ఈ రీసెంట్ మధ్యకాలంలో చూసిన ఏంటంటే ఎక్కడ ఉన్న రెసిడెంట్స్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సొసైటీ. మన సొసైటీ ఎత్తేస్తే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. సొసైటీ ఉంచితే మనకి అందరూ కలిపి ఒకే ట్రాక్ మీద నడలేరు. ఎందుకంటే నేను చెప్పేది మీరంటే ఒక నార్త్ ఉంటే ఒక సౌత్ ఉంటాడు, ఒక ఈస్ట్ ఉంటే ఒక వెస్ట్ ఉంటాడు. సో దీనికి ఏమైనా పరిష్కారం ఉందా
ప్లస్ ఇంకొక విధంగా ఇంకొక సైన్ అండి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువగా చేస్తున్నారు. తర్వాత అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, డబ్బులు తీసుకొని మెయింటెనెన్స్ చేయట్లేదు. ఒక్కోసారి లిఫ్ట్లు పనిచేయవు, బ్యాకప్ ఉండదు, పవర్ బ్యాకప్ ఉండదు, జనరేటర్స్ ఉండవు కొన్ని చిన్న కంపెనీలకి. ఇవన్నీ కూడా ఒక తలకు మాసం కష్టాలు అయిపోతుంది. అంటే దానికి ఎవరు అడ్రస్ చేయాలి, ఎవరు బాధ్యత? బిల్డర్ ఉన్నప్పుడు బిల్డర్ ఇది హోల్ అండ్ సోల్ చేస్తున్నారు. బిల్డర్ ఒకసారి బయటకు వచ్చి హీ విల్ నాట్ కమ్ టు ది ప్రాజెక్ట్. సో ఎవరైతే ఆ 7 మంది మినిమం సొసైటీలో ఉంటారో, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్స్, ఈ 7 జనరల్గా చూసుకుంటే మనకి బాగా రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ వర్కింగ్ తక్కువ. వీళ్ళు ఒక మైండ్ సెట్ 60-65 ఇయర్స్ వాళ్ళు పెడితే వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ కొందరు నచ్చవచ్చు, పిల్లలకి నచ్చకపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందని ప్రత్యామ్నాయం ఉందా అంటే చూడాలి. ఆల్టర్నేట్ ఎక్కడ వస్తుంది? వీళ్ళ దగ్గర కూర్చొని సమస్యలు పరిష్కరించుకొని అందరినీ, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక స్టేట్లో ఎప్పుడు ఇంటర్నల్ కుమ్ములాట ఉండే పొలిటికల్ పార్టీలో. ఒక ఆయన వచ్చాడు, అందరినీ ఒక ప్లాట్ఫామ్ పెట్టి సీఎం అయిపోయాడు. ఇక్కడ కూడా అలాంటి స్ట్రాటజీ ఏదైనా వాడాలి. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం, దాని మీద అవగాహన ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, సొల్యూషన్స్ ఉండాలి. ప్లంబర్ కావాలంటే ఏం చేయాలి, డ్రైనేజ్ బ్లాక్ అయితే ఏం చేయాలి, వాటర్ హార్వెస్టింగ్ లేదు, రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు. ఇది నడుస్తూనే ఉంది. దీనికి మేబీ ఇవాళ రేపైనా ఒక సొల్యూషన్, ఒక పాజిటివ్ సొల్యూషన్ అందరూ కలిసి డిసైడ్ చేసుకున్న సొసైటీలు ఉంటే కొద్దిగా మంచిగా నడుస్తాయి. లేకపోతే కనుక ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు దాని ప్రాబ్లమ్ని ఇమీడియట్గా తీసేయలేము. ఆ సొసైటీ ఫామ్ చేసి 7 మంది ఉంటారు. ఆ 7 మంది ఎన్నుకోవడంలో మన ఛాలెంజ్ ఉంటుంది. సో ఒక అందరితో కలిసి పోయే వాళ్ళతో వెళ్తే ఇబ్బందులు. ఆయన నార్త్, ఈయన సౌత్, ఎప్పటికీ సమస్య ఉంటూనే ఉంటుంది. సో మనకు ఒకలాగా, మనకు తెలిసినట్టు ఒకలాగా, మనకు తెలియని ఒకలాగా, పార్కింగ్ ఇష్యూస్, విజిటర్స్ పార్కింగ్, జనరల్ ఏరియాస్, ప్లే ఏరియాస్, పార్క్స్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఒక సిస్టమ్ అడాప్ట్ చేయాలి. ఒక ప్రాసెస్ సిస్టమేటిక్ వేలు వెళ్తే అందరికీ బాగుంటుంది. కొన్ని టవర్లు తుడుస్తారు, కొన్ని జనరల్ ఏరియా క్లీన్ చేయరు, కొన్ని క్లీన్ చేసినా సరిగ్గా చేయరు. ఇలాంటి యాక్టివిటీస్ ఒక్కసారి డబ్బులు తక్కువైపోతున్నాయి లేబర్స్ కంటే, వర్కర్స్కి ఇవ్వడానికి. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? అట్టని పెంచితే ఎక్కువైపోయింది అంటాం. స్క్వేర్ ఫీట్కి 5, 6, 10 రూపాయలు పెడతారు. అంతవరకు అవుతుంది. అది ప్రాపర్గా ఫండ్స్ యూటిలైజ్ అవుతున్నాయా? నేను ఈ మధ్యలో చూసిన ఒక రియాలిటీ ఫామ్ నెట్వర్క్ది, ఆ ప్రెసిడెంటే అందులో వచ్చిన డబ్బులు తినేసాడు. ఎవరైతే ఫౌండర్ మెంబరో ఆయనే తినేసాడు. చాలా సర్ప్రైజ్. అంతకుముందు కూడా ఆయన 2-3 సార్లు అట్లానే చేశారు. పేరు పెట్టాలి, క్లబ్ పెట్టాలి, డబ్బులు కలెక్ట్ చేయాలి, తర్వాత బోర్డు తిప్పేయాలి. ఇలాంటి వాళ్ళు మనం పనిచేయాలి. కాబట్టి ఈ గేటెడ్ కమ్యూనిటీలు ఎన్నుకునేటప్పుడు మీరు కొనుక్కున్నట్టు ఇవన్నీ ఆచి తీసి చెక్ చేసి కొనుక్కుంటే బెటర్. సో నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. నన్ను సంప్రదించాలనుకునే వాళ్ళకి నా నెంబర్ ఇస్తున్న 9949579170. మీకు రియల్ ఎస్టేట్లో ఎటువంటి కొనాలన్నా, అమ్మాలన్నా, ట్రైనింగ్ కావాలన్నా, మీరు దేనికైనా నన్ను సంప్రదించవచ్చు. గుడ్ లక్.